ప్రస్తుతం ఇరాన్తో కొనసాగుతున్న సైనిక చర్యల మధ్య యుద్ధ అధికారుల తీర్మానం కింద కీలకమైన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో తమ దేశం ఇరాన్తో యుద్ధం చేయడం లేదని యుఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ మైకెల్ జాన్సన్ అన్నారు. దీనిని తన యుద్ధంగా పరిగణించడం లేదని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1973 నాటి యుద్ధ అధికారాల తీర్మానం ప్రకారం ఒక యుఎస్ అధ్యక్షుడు అధికారికంగా యుద్ధ ప్రకటన చేయకుండా కాంగ్రెస్ నుండి స్పష్టమైన అనుమతి లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలలో పాల్గొనవచ్చు. మార్చి 2న ఇరాన్లో సైనిక చర్యల గురించి అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్కు తెలియజేశారు. ఈ గడువు నేటితో ముగుస్తుంది. మేము ప్రస్తుతం ప్రత్యక్ష సైనిక బాంబు దాడులు, కాల్పులు లేదా అలాంటివి ఏమీ చేయడం లేదని నేను భావిస్తున్నాను. మేము శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ అత్యంత సున్నితమైన చర్చల మధ్య నేను ప్రభుత్వ జోక్యం చేసుకోవడానికి చాలా సంకోచిస్తాను, కాబట్టి ఇది ఎలా ముగుస్తుందో చూడాలి అని జాన్సన్ ఎన్బీసీ న్యూస్తో అన్నారు. కాగా డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా దాడులను అధికారిక యుద్ధంగా కాకుండా ఒక సైనిక చర్యగా పేర్కొన్నారు. నేను దీనిని యుద్ధం అనను, నేను సైనిక చర్యను ఇష్టపడతానని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ ఒక ఒప్పందం కోసం తహతాలాడుతుంది, వారి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, దిగ్బంధనం బాగా పనిచేస్తుంది, దీని శక్తి అసాధారణమైనది, వారికి చమురు నుండి ఎలాంటి డబ్బు రావడం లేదని అన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్కు సంబంధించిన సైనిక చర్యలను కొనసాగించడానికి ట్రంప్ ప్రభుత్వానికి ప్రస్తుతం కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని అమెరికా యుద్ధ కార్యదర్శి పిట్ ఎగ్సెక్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ అనేది చట్టబద్ధమైన యుద్ధ అధికారాల గడువులను సమర్థవంతంగా నిలిపివేస్తుందని ఆయన వాదించారు. అంతిమంగా ఆ విషయంలో నేను వైట్ హౌస్ శ్వేత సౌధ న్యాయ సలహాదారుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. అయితే మనం ప్రస్తుతం కాల్పుల విరమణలో ఉన్నాం. కాల్పుల విరమణలో 60 రోజుల గడువు నిలిచిపోతుందని లేదా ఆగిపోతుందని మాకు అర్థమైంది అని సెనెట్ సాయుధ సేవల కమిటీ విచారణ సందర్భంగా ఎగ్సెక్ అన్నారు. దీర్ఘకాలిక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే లక్ష్యంతో అమెరికా ఇరాన్లో ఇస్లామాబాద్లో ఒక విడత చర్చలు జరిపాయి. కానీ ఎటువంటి పురోగతి లేకుండా ఆ చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యంగా ఇరాన్ అణు సామర్థ్యాలు, యురేనియం శుద్ధి వంటి కీలక అంశాలపై ఇరు పక్షాల మధ్య విభేదాలు కొనసాగుతుండడంతో రెండో విడత చర్చలు అనిశ్చితంగా ఉన్నాయి. కార్మిక దినోత్సవం రోజున ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను సగటున 993 మేర పెంచడంతో వ్యాపారాలు, బల్క్ వినియోగదారుల జేబుకు భారీగా చిల్లులు పడింది. ఎలాంటి ముందస్తు చర్చ లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆహార సేవా రంగాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దీంతో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 2000 నుంచి ఇప్పుడు 3000కు పెరిగింది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరగడం ప్రారంభమైన ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటికీ 3 సార్లు పెంచింది. రెస్టారెంట్లు, క్యాటరర్లు, చిన్న వ్యాపారాలు ఈ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. దీనివల్ల భోజనం, డెలివరీ సేవల ధరలు పెరగనున్నాయి. ఎల్పీజీ లభ్యతపై కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చిన సమయంలోనే ఈ ధరల పెరుగుదల కూడా చోటు చేసుకుంది. మే 1వ తేదీ నుండి కొత్త బుకింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు సిలిండర్ బుకింగ్ల మధ్య 21 రోజుల నుండి 25 రోజుల వరకు వేచి ఉండాలి. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధిని 45 రోజుల వరకు పొడిగించారు. దీనికి అదనంగా డెలివరీ అథెంటికేషన్ కోడ్ విధానాన్ని తప్పనిసరి చేశారు. వినియోగదారులు రీఫిల్ బుక్ చేసుకున్నప్పుడు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. సిలిండర్ డెలివరీ సమయంలో ఈ పాస్వర్డ్ను తప్పనిసరిగా అందించాలి. ఈ 2 చర్యలు పెరిగిన వాణిజ్య ధరలు, కఠినమైన బుకింగ్ నిబంధనలు, కార్మిక దినోత్సవం రోజున రావడం, నిరంతర ఇంధన లభ్యతపై ఆధారపడిన వ్యాపారాలు, గృహాలపై ప్రభావం చూపడం వంటి కారణాల వల్ల అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ మార్పులు అమల్లోకి వస్తున్నప్పటికీ చమురు కంపెనీలు అనేక కీలక ఇంధన ధరలను యథాతంగా ఉంచాయి. ఈరోజు తెల్లవారుజామున విడుదల చేసిన ఒక ప్రకటనలో దేశీయ విమానయాన సంస్థల కోసం ఉద్దేశించిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల్లో కానీ, పెట్రోల్, డీజిల్ సబ్సిడీతో కూడిన ఎల్పీజీ సిలిండర్ల రిటైల్ ధరల్లో కానీ ఎలాంటి సవరణ జరగలేదని ఇండియన్ ఆయిల్ తెలిపింది. సుమారు 80% పెట్రోలియం ఉత్పత్తుల ధరలో ఎలాంటి మార్పు లేదు. దాదాపు 4% ఉత్పత్తుల ధరలు తగ్గాయి. 16% ప్రధానంగా పారిశ్రామిక ఇంధనాలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పెరిగాయి. సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో సవరించే ఏటీఎఫ్ ధరలను యథాతంగా ఉంచారు. ఎందుకంటే పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను కంపెనీలు భరించాలని నిర్ణయించుకున్నాయి. సుమారు 33 కోట్ల మంది వినియోగదారులు వాడే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే కిరోసిన్ ధరలు కూడా ప్రస్తుత ధరలే కొనసాగుతున్నాయి. రిటైల్ ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అవి బ్యారెల్కు $120 మించిన అధిక ధరలకు ముడి చమురును కొనుగోలు చేస్తూ మనకు మాత్రం మార్పు లేని ధరలకే విక్రయిస్తున్నాయి. పెరుగుతున్న నష్టాలను భర్తీ చేసుకోవడానికి వారు ప్రభుత్వ మద్దతు కోరవచ్చునని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. అయితే ప్రీమియం పెట్రోల్, బల్క్ డీజిల్, అంతర్జాతీయ విమానయానంలో ఉపయోగించే ఏటీఎఫ్లపై ఎంపిక చేసిన ధరల పెంపును అమలు చేశారు. తద్వారా ఆ విభాగాలను ప్రపంచ పోకడలకు మరింత అనుగుణంగా మార్చారు. ఈ పరిణామాలు ఒక క్రమబద్ధమైన కానీ అసమానమైన ధరల వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా గృహ వినియోగదారులను కాపాడుతూ పెరుగుతున్న భారాన్ని వాణిజ్య వినియోగదారులపైకి నెట్టేసి కొత్త బుకింగ్ పరిమితుల ద్వారా గ్యాస్ లభ్యతను కఠినతరం చేస్తున్నాయి. ఈ రబీ సీజన్లో ఇప్పటిదాకా 10.2 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఇందులో 4.5 లక్షల టన్నుల సన్న రకం, 5.5 లక్షల టన్నుల దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సేకరించిన వరి ధాన్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మందికి పైగా రైతులకు
500 కోట్లకు పైగా చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నేరుగా విడుదల చేసిందని పౌర సరఫరాల శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 4,350 కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 3,563 కేంద్రాలను ఇందిరా క్రాంతి పథకం, 662 కేంద్రాలను ఇతర సహాయక సంస్థలు నిర్వహిస్తున్నాయి. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.